ఇటీవలే కన్నుమూసినటువంటి భరత్ మనోజ్ కుమార్. భరత్ మనోజ్ కుమార్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఆయన సినిమాల్లో ఆయన పాత్ర పేరు భరత్. ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేసినా కానీ ఆ సినిమాలో ఆయన పాత్ర పేరు భరత్ అనే ఉంటుంది. రోటీ కపడా ఔర్ మకాన్ కావచ్చు, ఉపకార్ కావచ్చు. నిజానికి ఉపకార్ సినిమా ఆయన దర్శకత్వం వహించినటువంటి తొలి చిత్రం. అంతకుముందు ఆయన 56 ప్రాంతాల్లోనే నటుడిగా సినిమా పరిశ్రమకు వచ్చినప్పటికీ ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి మొదటి చిత్రం ఉపకార్. ఇది 1967లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మన తెలుగు పరిశ్రమకి ఒక సంబంధం ఉంది. అంటే మనోజ్ కుమార్ గారు చేసినటువంటి చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయినాయి. ఆ రీమేక్ అయిన సినిమాల్లో ప్రధానంగా కనిపించే సినిమాలు రెండు, ఈ ఉపకార్ ఒకటి, అలాగే 10 నంబరీ ఒకటి. ఈ ఉపకార్ సినిమాకి సంబంధించి ఆయన 65లో జరిగినటువంటి పాకిస్తానీ యుద్ధం నేపథ్యం కొంత తీసుకున్నారు ఈ కథలోకి. తీసుకుని లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇన్స్పిరేషన్. అంటే మనోజ్ కుమార్ గారి సినిమాల్లో హీరో దేశభక్తుడై ఉంటాడు. సమాజంలో ఉన్నటువంటి అనేక దుర్మార్గాల మీద ఆయన తిరగబడుతూ ఉంటారు. ఇది ఆయన ప్రధానమైనటువంటి కథాంశం. ఏ సినిమాలో అయినా కానీ ఆయన సామాజిక సమస్యలను తీసుకుని వాటికి పరిష్కారాలు సూచిస్తూ ఆయన కథలు నడుస్తాయి. అలాగే రోటీ కపడా ఔర్ మకాన్ సినిమా, ఇవన్నీ అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను ఆయన ఒక రకంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు వాటిని ఒక డిస్కసివ్ పాయింట్లుగా మార్చి వాటిని అంటే ఆ రుగ్మతల నుంచి సమాజాన్ని కాపాడటానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలని కూడా ఒక రకంగా ప్రేరేపించేవాడే. అలా మనోజ్ కుమార్ గారి సినిమాలన్నీ కనిపిస్తాయి. 10 నంబరీ సినిమాలో దొంగ నోట్ల వ్యవహారం మీద ప్రధానమైనటువంటి కథ నడుస్తుంది. దొంగ నోట్ల ముద్రణ, చలామణి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటోంది అనేదే ప్రధానమైనటువంటి ఇతివృత్తం. అయితే ఈయన సినిమాలు తెలుగులోకి వచ్చేసరికి అవి తెలుగు కమర్షియల్ ఫార్ములాలోకి ఇమర్చటం వలన అందులో ఉన్నటువంటి కోర్ ఐడియాలజీ కొంత దెబ్బతిని ఏదో అంటే సినిమా చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. ఆయన హిందీ సినిమాలు అలాగే వాటి రీమేక్లు చూసినప్పుడు ఎలా ఆయన కథలు ఇక్కడ పలచబడ్డాయి అనేది అర్థమవుతుంది. మలచబడటం కాదు, పలచబడటమే. అలా ఉపకార్ అనేటువంటి సినిమాకి పాకిస్తానీ యుద్ధ నేపథ్యంతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కూడా స్ఫూర్తి. అలా ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి యువకుడు, ఆయన భూమి నుంచి బంగారాన్ని పండించటము, అలాగే నీటి వసతులు, వీటికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని ఊరి యువత అంతా కలిసి పరిష్కరించుకోవాలి, కానీ ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూస్తూ ఉండకూడదు అనేది ఆ పాత్ర లక్ష్యం. ఆ పాత్ర పేరు భరతే. ఆ భరత్ పాత్రధారి మనోజ్ కుమారే. అలా మనోజ్ కుమార్ గారు ఆ సినిమాలో గ్రామీణ సమస్యల్ని పరిష్కరించడానికి యువత ఎలా చొరవ తీసుకోవాలి అనేది ప్రధానంగా చర్చిస్తారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో ఆ గ్రామానికే చెందినటువంటి ఒక సైనికుడు ఉంటాడు. యుద్ధరంగంలో పనిచేసి ఆయన వెనక్కి వచ్చేస్తాడు. ఆయన దగ్గర నుంచి చాలా స్ఫూర్తి పొందుతూ ఉంటాడు ఈయన, ఈ భరత్ అనేటువంటి క్యారెక్టర్. ఈ స్ఫూర్తి పొందుతూ తను కూడా యుద్ధంలోకి వెడతాడు. అంటే ఈ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం స్ఫూర్తితో ఆయన పాకిస్తాన్తో తలబడినటువంటి భారత సైన్యం, అప్పటికి భారత సైన్యం అంత పటిష్టంగా లేదు, అందుకని చేవగల యువకులందరూ సైన్యంలో చేరండి అని ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుని కూడా తన సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి గ్రామీణ యువత సైన్యంలోకి చేరాలి అనేటువంటి పిలుపుని కూడా జోడించి ఆ సినిమా రూపొందించాడు ఆయన, ఉపకార్ అనేటువంటి సినిమా. అలా తను ఈ భరత్ అనేటువంటి క్యారెక్టర్ కూడా యుద్ధరంగంలోకి వెడుతుంది. ఈ మధ్యలో ఆయన తమ్ముడిని, అంటే ఆయన చాలా కష్టపడి
పంటలు పండించి తన తమ్ముడిని బాగా చదివించి ఊరికి ఉపయోగపడేటువంటి ఒక విద్యావేత్తగా తీర్చిదిద్దాలి అనుకుంటాడు. ఒక సాంకేతిక నిపుణుడిగా తీర్చిదిద్దాలి అనుకుంటాడు. అయితే ఆ చదువుకున్నటువంటి తమ్ముడు వేరే అంటే హై సొసైటీతో లింక్ అయ్యి ఆయన జీవన సరళి మారిపోయి, ఆయన దృక్పథాలు మారిపోయి, ఇంకేదో చేద్దామనేటువంటి కార్యక్రమంలో ఉంటాడు అతను. అంటే వీళ్ళిద్దరి దారులు చీలిపోతాయి. చీలిపోయి అన్నగారి ఆశయాలకు పూర్తి భిన్నంగా తమ్ముడు వ్యవహరించటం. ఈ క్రమంలో ఈయన యుద్ధరంగంలోకి వెడతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన తన అవయవాలు కోల్పోతాడు. అంటే శత్రువులకి దొరికిపోతాడు ఈయన. పాకిస్తానీ సైన్యానికి దొరికిపోతాడు. అక్కడి నుంచి తన అవయవాలు కోల్పోయి వెనక్కొస్తాడు. వెనక్కొచ్చిన తర్వాత అంటే ఆ అన్నగారిని ఊరు ఆదరిస్తుంది. అలాగే ఈ తమ్ముడు కూడా ఆదరించి తను గతంలో అన్నగారిని అపార్థం చేసుకున్న విషయం, అలాగే అన్నగారి ఆశయాలకు భిన్నంగా నడిచినటువంటి పరిస్థితి, అలాగే అన్నగారి ఆశయాలకు తూట్లు పొడవటం వలన తను ఎలా నష్టపోయింది చెప్పి క్షమాపణ వేడుకుని తిరిగి అన్నదమ్ములిద్దరూ కలిసి జీవనం సాగించటంగా క్లైమాక్స్ కథ ముగుస్తుంది. ఇదే సినిమాని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పాడి పంటలు అనేటువంటి సినిమా కృష్ణ గారు రూపొందించారు. 76లో రిలీజ్ అయింది ఆ పాడి పంటలు అనేటువంటి సినిమా. పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్, త్రిపురనేని మహారథి గారు ఈ సినిమాకి స్క్రిప్ట్ రైటరు. అయితే ఉపకార్ సినిమాని పాడి పంటలు సినిమాగా అడాప్ట్ చేసినప్పుడు అందులో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంలో ఈ జై కిసాన్ వరకు తీసుకుని జై జవాన్ అనేటువంటి దాన్ని కొన్ని పరిమితులకి కుదించి స్క్రిప్ట్ రైటింగ్ చేయటం జరిగింది మహారథి గారు. దానిలోకి గ్రామీణ రాజకీయాలని ఎలా అంటే తెలుగు నేటివిటీని కలపడం కోసం గ్రామీణ రాజకీయాలు, కుతంత్రాలు వీటిని కూడా మిక్స్ చేస్తూ ఎంటర్టైనింగ్గా సినిమాని డిజైన్ చేశాడు మహారథి గారు. దాంతో ఉపకార్ సినిమా పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇది పూర్తి ఉపకార్ అయితే కాదు. ఈ ధోరణి వేరు. అయితే ఇందులో కూడా దేశభక్తి ఉంటుంది. దేశభక్తి కలిగినటువంటి ఒక గ్రామీణ రైతు యువకుడిగా కృష్ణ గారు కనిపిస్తాడు పాడి పంటల సినిమాలో. అలాగే తమ్ముడిని ఇంజనీర్గా తీర్చిదిద్ది తన గ్రామానికి ముఖ్యంగా నీటి ప్రాజెక్టులకి వాటికి ఉపయోగపడి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి తన తమ్ముడు కూడా దోహదపడాలి అనేటువంటి ఒక కార్యక్రమం అతని మనసులో ఉంటుంది కృష్ణ గారి అంతరంగంలో. అయితే ఆ చదువుకున్నటువంటి తమ్ముడు డీవియేట్ అయిపోతాడు ఉపకార్లో లాగానే. ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ చేశాడు తెలుగులో. అలా డీవియేట్ అయిపోయి హై సొసైటీలో ఆయన లక్ష్యాలు వేరైపోయి అన్నగారి నుంచి పక్కకి వెళ్ళిపోయి అన్నగారి లక్ష్యాలకి భిన్నంగా నడవటం మొదలవుతుంది. అలాగే ఆస్తి పంపకాల దాకా గొడవ జరిగి తనకు వచ్చినటువంటి ఒక అంటే ఎందుకు నిరుపయోగంగా వదిలేసినటువంటి భూమిని తన వాటాగా తీసుకుని దాన్ని సాగు యోగ్యంగా మార్చి అందులో బంగారం పండించటం అనే ఒక లక్ష్యాన్ని తన భుజాన వేసుకుంటాడు కృష్ణ గారు. అలా చేయటం ద్వారా అంటే ప్రతి ప్రాంతాన్ని కూడా సాగులోకి తీసుకొచ్చి దాన్ని ఏదో రకంగా అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పేరుని నిలబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్. అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. అలాగే ఇందులో మోదుకూరి జాన్సన్ గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సినిమాలో. మహారథి గారు అలాగే జాన్సన్ గారి కంట్రిబ్యూషన్ ఉంది. ఆయన అద్భుతమైనటువంటి పాటలు రాశారు ఈ సినిమాలో. పాడి పంటల సినిమాలో నాగలితో నమస్కరించి పారలతో ప్రణమిల్లి గుండె గుప్పిట పట్టి గుప్పెడు ప్రాణం జల్లితే అని ఒక అద్భుతమైనటువంటి లైన్స్ పాడి పంటల సినిమాలో రాసినటువంటి మోదుకూరి జాన్సన్ గారు ఈ స్టోరీ డిస్కషన్స్లోనూ అలాగే ఈ స్క్రిప్ట్ నిర్మాణంలోనూ చాలా పాత్ర తీసుకున్నారు. నిజానికి పాడి పంటల సినిమా స్క్రిప్ట్ వర్క్ ముందు ఆత్రేయ గారికి అప్పచెప్పారు. అయితే ఆత్రేయ గారు ఇందులో నాకు ఏమీ కనిపించడం లేదు, అంటే ఈ కథని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి వదిలేశాడు ఆయన. వదిలేస్తే ఆ కథ మహారథి గారి దగ్గరికి చేరింది.
మహారథి గారు, అలాగే జాన్సన్ గారు కలిసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్‌గా మలిచారు. అంటే దానికి కారణం ఏంటంటే, గ్రామీణ నేపథ్యం నుంచి రావటం. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అన్ని రకాల అంశాలు తెలిసి ఉండటం. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి కుతంత్రాలు, వాటి గురించినటువంటి అలాగే అక్కడున్నటువంటి ఒక రకమైన అంతరాలు, కులపరమైనటువంటి అంతరాలు కూడా. వీటన్నిటి గురించి సమగ్రమైన అవగాహన ఉండటం వలన స్క్రిప్ట్ డిజైనింగ్ అనేది వాళ్ళకి పెద్ద ఇబ్బందికరంగా మారలేదు. జాన్సన్ గారికి కానీ, మహారథి గారికి కానీ. అలా పాడి పంటలు సినిమా ఈ సినిమాకి ఇంకొక విశేషం ఏంటంటే, అల్లూరి సీతారామరాజు సినిమాకి, అలాగే పాడి పంటల సినిమాకి మధ్యలో కృష్ణ గారు చేసినటువంటి ఏ సినిమా కూడా నిలబడి 4 వారాలు ఆడలేదు. అంటే ప్రతి సినిమా రావటం, అది 2, 3 రోజులు ఆడేసి తర్వాత డిజాస్టర్ టాక్‌తో వెళ్ళిపోవటం అనేది జరిగింది. అనేక సినిమాలు, అనేక ప్రయత్నాలు జరిగినాయి. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు తర్వాత నిజానికి చక్రపాణి గారు చెప్పారు. అల్లూరి సీతారామరాజు సినిమా ప్రివ్యూ చూసి ఆయనకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు చక్రపాణి గారికి. కారణం ఏంటంటే, చక్రపాణి గారు ఒక రకంగా కృష్ణ గారికి పెద్ద దిక్కు. ఆయన రామారావు గారికే కాదు, కృష్ణ గారికి కూడా పెద్ద దిక్కు. అదేమో తెనాలి కాంటెక్స్ట్‌లో పెద్ద దిక్కు. ఈయనది బుర్రిపాలెం కావటం, వీరి తండ్రి గారికి చక్రపాణి గారితో స్నేహం ఉండటం, అలా ఇక్కడ చక్రపాణి గారిని కూర్చోబెట్టి అల్లూరి సీతారామరాజు సినిమా చూపించాడు ఆయన. చూపించిన తర్వాత ఆయన సినిమా చూసి బాగుంది, ఎంతమంది నిర్మాతలు నీకు అడ్వాన్సులు ఇచ్చారు అని చెప్పాడు ఆయన. అడిగాడు. అడిగితే కృష్ణ గారు చెప్పారు, అయ్యా ఇలా ఒక 5, 6 ఉన్నారు అని. అందరూ నాశనం అయిపోతారు కదా అన్నాడు ఆయన. అదేమిటి అలా ఎలా అంటారు మీరు అంటే, లేదు ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ నిన్ను సాధారణ పాత్రల్లో యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అందుకని ఇప్పుడు నీకు అడ్వాన్స్ ఇచ్చినటువంటి నిర్మాతలందరూ దెబ్బతినటం ఖాయం అన్నాడు ఆయన. ఆ మాటే నిజమైంది. ఆ మాట నిజమై వరుసగా ఫ్లాప్‌లు అవుతున్నటువంటి సమయంలో కృష్ణ గారికి మళ్ళీ ఒక విజయాన్ని అందించినటువంటి చిత్రం, ఒక శతదినోత్సవ చిత్రాన్ని అందించి మళ్ళీ ఆయన కెరియర్‌ని నిలబెట్టినటువంటి చిత్రం పాడి పంటలు. ఆ పాడి పంటల సినిమా 'ఉపకార్' అనేటువంటి మనోజ్ కుమార్ గారి సినిమా ప్రేరణతో చేసినటువంటి సినిమా. ఇందులో కూడా దేశభక్తిని కలిపారు. అయితే అందులో ఉన్నటువంటి హార్డ్ కోర్ దేశభక్తి ఉండదు. ఇందులో కూడా ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఆ సైన్యం నుంచి కాళ్ళు కోల్పోయి వెనక్కొచ్చేసినటువంటి ఒక క్షతగాత్రుడైనటువంటి సైనికుడి పాత్ర ఉంటుంది. అక్కడ ప్రాణ్ గారు చేశారు ఆ క్యారెక్టర్ హిందీలో 'ఉపకార్‌లో'. ఇక్కడ కాంతారావు గారితో చేయించారు ఆ క్యారెక్టర్ పాడి పంటల సినిమాలో. దాదాపుగా మహదేవన్ గారు గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి చిత్రాలకు సంగీతం అందించటం, అంటే ఆయన జానపద సొగసుల్ని తన సంగీతంలోకి చాలా అద్భుతంగా తీసుకొస్తారు. విలేజ్ ఫోక్‌ని పర్టికులర్‌గా తను ఏ లాంగ్వేజ్‌లో చేస్తున్నారో ఆ భాషలో ఉన్నటువంటి జానపద సొగసుల్ని తన సినిమాల్లో, తన సినిమా సంగీతంలోకి తీసుకొస్తారాయన. అలా పాడి పంటల సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారాయన. ఈ ప్రాసెస్‌లో ఈ ఒక్క పాట, ఈ అంటే ఈ క్షతగాత్రుడైనటువంటి యుద్ధరంగం నుంచి తిరిగి వచ్చినటువంటి ఈ సైనికుడు పాడేటువంటి పాట, అది అదే పాట, అదే ట్యూన్ తీసుకున్నాడు ఆయన దాదాపుగా. హిందీలో ప్రాణ్ మీద చిత్రీకరణ జరుపుకున్నటువంటి పాట ట్యూన్‌నే యథాతథంగా తీసుకున్నారు. ఇక్కడ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది కూడా చాలా చాలా అంటే ఆడియన్స్‌ని చాలా ఇంటెన్సిఫై చేసేటువంటి క్యారెక్టర్. అలా ఈ 'ఉపకార్' సినిమా ద్వారా, 'ఉపకార్' రీమేక్ ద్వారా కృష్ణ గారు తన కెరియర్‌ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఈ దారిలో అంటే అల్లూరి సీతారామరాజు నుంచి పాడి పంటల వరకు జరిగినటువంటి ప్రయాణంలో రకరకాల ప్రయోగాలు చేశారు ఆయన. దేశభక్తి ప్రయోగాలు కూడా నడిచినాయి. 'రామరాజ్యంలో రక్తపాతం' అని ఒక సినిమా చేశారు ఆయన. ఈ 'రామరాజ్యంలో రక్తపాతం' అనే టైటిల్‌ని సాంబశివరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. సాంబశివరావు, పర్వతనేని సాంబశివరావు గారు. అయితే ఆ సినిమా టైటిల్ సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. 'రామరాజ్యంలో రక్తపాతం' అనే టైటిల్ మేము యాక్సెప్ట్ చేయమని. 'రామరాజ్యంలో రక్తపాశం' అన్నారు. ఈ రక్తపాశం ఏమిటి అని సెన్సార్ వాళ్ళు అడిగారు. అది ఆగింది. ఆ తర్వాత 'రక్తపాశమా' అని మార్చారు. ఇలా
ప్రతి టైటిల్‌తోనూ ఒక పోస్టర్ రిలీజ్ అయ్యేది. ఆ కన్‌ఫ్యూజన్‌లో సినిమా రిలీజ్ అయింది కానీ, డ్యూయల్ రోల్ కృష్ణ గారు అందులో. ఆ సినిమా ఆడలేదు. అలా రకరకాల చేదు అనుభవాలు. ఈ చేదు అనుభవాల్లో ఒక చేదు అనుభవమే 'దేవదాస్' సినిమా గూడా. విజయ నిర్మల్ గారి డైరెక్షన్‌లో. అంటే నిజానికి అది వాంటెడ్‌గా చేసిన సినిమానే. 'సీతారామరాజు' తర్వాత ఒక భగ్న ప్రేమికుడి కథతో, భగ్న ప్రేమికుడి పాత్రలో ఆడియన్స్ ముందుకొస్తే, అలా ఈ 'సీతారామరాజు' ఇంపాక్ట్ కొంతవరకు పక్కకెళ్ళిపోయి, ఆ తర్వాత తిరిగి తను రొటీన్ క్యారెక్టర్లతో హిట్లు కొట్టొచ్చు అనేటువంటి ఒక వ్యూహ రచనలో భాగంగానే ఆయన 'దేవదాస్' సినిమా యాక్సెప్ట్ చేశారు. 'దేవదాస్' అనేటువంటి ప్రపోజల్‌ని సీతారామరాజుకు ప్యారలల్‌గా పెట్టడం వెనకాల కూడా ఉద్దేశ్యం అదే. కానీ ఆ సినిమా మీద అక్కినేని నాగేశ్వరరావు గారి 'దేవదాస్' రిలీజ్ అవ్వటం, అది కంపారిజన్ వచ్చి సినిమా దెబ్బతినటంతో ఆ వ్యూహం వర్కౌట్ అవ్వలేదు. అలా 'సీతారామరాజు' ముద్ర పోవడానికి అన్ని సంవత్సరాలు అంత టైము పట్టి చివరికి 76 జనవరి సంక్రాంతి కానుకగా విడుదలైనటువంటి 'పాడి పంటలు' సినిమాతో ఆయన ఆ 'సీతారామరాజు' ప్రభావం నుంచి బయటకొచ్చి, ఇందులో కూడా సీతారామరాజుగా కనిపిస్తాడాయన. అంటే అదే షాట్ వాడారు. అలా ఆ ప్రభావం నుంచి బయటకొచ్చి తిరిగి హిట్ ట్రాక్ ఎక్కారాయన కృష్ణ గారు. అలా మనోజ్ కుమార్ గారి గురించి, అంటే తెలుగు సినిమాకి మనోజ్ కుమార్ గారికి ఉన్నటువంటి లింక్ చెప్పాలంటే, ప్రధానంగా చెప్పాల్సినటువంటి సినిమా ఇదే 'పాడి పంటలే'. అలాగే 'దస్ నంబరి' అనేటువంటి సినిమా. అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ దొంగ నోట్ల చలామణి భారత ఆర్థిక వ్యవస్థని ఎలా ఇబ్బంది పెడుతుంది అనే టాపిక్ తీసుకుని చేసినటువంటి సినిమా. అందులో కూడా ఆయన పాత్ర పేరు భరతే. అయితే ఆ కథని టోటల్‌గా కమర్షియల్‌గా మార్చేసి, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో దేవి వరప్రసాద్ గారు 'కేడీ నంబర్ 1' అనేటువంటి పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా అదే. అంటే దొంగ నోట్ల చలామణిని అడ్డుకోవటానికి ఒక ఆపరేషన్ నడుస్తుంది. ఆ ఆపరేషన్‌లో కీలక పాత్ర రామారావు గారు చేస్తారు. సత్యనారాయణ గారిది చాలా ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. ప్రాణ్‌తో చేయించారక్కడ. ప్రాణ్ గారు చేసినటువంటి చాలా హిందీ సినిమాల్లో ఆయన చేసిన క్యారెక్టర్లు తెలుగులో సత్యనారాయణ గారితో చేయించేవారు. 'జంజీర్' సినిమాలో షేర్ ఖాన్ క్యారెక్టర్ తెలుగులో నిప్పులాంటి మనిషిలో సత్యనారాయణ గారే చేశారు. అలా ఈ సినిమాలో ఆయన చేసినటువంటి కానిస్టేబుల్ క్యారెక్టర్, అంటే సిబిఐ ఆఫీసరు కానిస్టేబుల్‌గా పరిచయం అవుతాడు ఎన్టీఆర్‌కి. ఆ క్యారెక్టరు చాలా అద్భుతంగా పోషించాడు ఆయన సత్యనారాయణ గారు. ఆ క్యారెక్టర్ సినిమా విజయానికి చాలా దోహదపడింది. ఎన్టీఆర్ ఉన్నాడు, పాటలున్నాయి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సత్యనారాయణ గారి క్యారెక్టర్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది 'కేడీ నంబర్ 1' సినిమాలో. ఇలా మనోజ్ కుమార్ గారి సినిమా తెలుగులో వచ్చి అద్భుతమైనటువంటి విజయం సాధించిన ఇంకో సినిమా 'కేడీ నంబర్ 1'. తర్వాత 'రోటీ కపడా ఔర్ మకాన్' కూడా తెలుగులో రీమేక్ అయింది. కానీ అది హిందీలో ఎంతటి విజయం సాధించిందో, బాలీవుడ్‌లో ఎంతటి విజయం సాధించిందో, తెలుగులో ఆ స్థాయి విజయాన్నైతే అందుకోలేకపోయింది. 'జీవన పోరాటం' అనే పేరుతో శోభన్ బాబు గారు, రజనీకాంత్ వీళ్ళతో తెలుగులో తీశారు ఆ సినిమా. అయితే ప్రాపర్‌గా వర్కౌట్ కాలేదు. కానీ ఒక మంచి సినిమాగా మాత్రమే గుర్తింపు పొందింది. కానీ ఈ 2 సినిమాలు 'ఉపకార్' రీమేక్ 'పాడి పంటలు', అలాగే 'దస్ నంబరి' రీమేక్ 'కేడీ నంబర్ 1' ఈ 2 మాత్రం మంచి విజయాలు సాధించినాయి. ఇది తెలుగు సినిమా మీద మనోజ్ కుమార్ వేసినటువంటి ముద్రగా చెప్పుకోవచ్చు. అంటే హీరో పాత్ర ఆదర్శనీయంగా, అంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. అలాగే సమాజ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి పాత్ర అయ్యుండాలి. అప్పుడు ఆడియన్స్‌కి ఆ పాత్ర ద్వారా ఒక సందేశం ఇవ్వటానికి ఒక అవకాశం దొరుకుతుంది అనేది మనోజ్ కుమార్ గారి భావన. అది చివరి వరకు నడిపాడాయన. 'క్రాంతి' అనేటువంటి సినిమా తీయటం, ఇవన్నీ అంటే స్వతంత్రోద్యమ నేపథ్యంలో ఒక హిస్టారికల్ ఫిక్షన్‌గా 'క్రాంతి' తీశారాయన. అలా మనోజ్ కుమార్ గారు దేశభక్తి, ఆయన తెలుగు సినిమా మీద మాత్రమే కాదు, భారతీయ చిత్రరంగం మీద ఆయన వేసినటువంటి ముద్ర చాలా పెద్దది. మనోజ్ కుమార్ గారు వేసినటువంటి ముద్ర. భరత్ మనోజ్ కుమార్ అనే పిలుచుకునేవారు వారు. మనోజ్ కుమార్ గారి సినిమా అంటే అది దేశభక్తియుత చిత్రమే.
అయితే దేశభక్తిని కమర్షియల్ అంశాలతో రంగరించి ఒక సందేశాత్మక జనామోద చిత్రాలని నిర్మించటం అనేది మనోజ్ కుమార్ గారి స్టైల్. ఆ స్టైల్ అడాప్ట్ చేయటానికి చాలామంది రకరకాల కసరత్తులు, కష్టాలు పడ్డారు గానీ, అది ఆయనకే చెల్లింది.